యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ చేసేసాను. ఈ ఐటెం పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసేయాలో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఇలాంటి ఒక డిష్ తీసుకొని దీంట్లో 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. 2 లెమన్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి ఎందుకంటే రైస్ అనేది చిమిడిపోకుండా, బాగా మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలా వేసేసి ఒక క్లోజ్ లిడ్ పెట్టేశాను. 15 మినిట్స్ తర్వాత వాటర్ అనేది ఇలా మసులుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, వాటిని దీంట్లో వేసేసుకోవడమే. నీళ్ళు అనేవి బాగా మసులుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే రైస్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు బిర్యానీ చేసినా రైస్ అనేది ఫుల్లీ కుక్ అవ్వకూడదండి. ఒక 60 to 70 మాత్రమే ఆ రైస్ కుక్ అవ్వాలి. ఇప్పుడు కర్రీ కోసం టమాటా ప్యూరీని అయితే తయారు చేసుకోవాలి. ముందుగా ఈ టమాటా పీసులన్నీ కూడా కట్ చేసేసుకొని 4 లేదా 5 వరకు పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టేయాలి. ఈలోపు రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం కర్రీ కోసం ఒక కడాయి అయితే తీసేసుకొని ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. నేను గీ ఎక్కువ యూస్ చేస్తాను, అది కూడా హోమ్ మేడ్ గీ అనండి. బిర్యానీ మసాలా అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ నేతిలోనే బాగా వేగనివ్వాలి. ఇది వేగడానికి జస్ట్ 5 to 6 మినిట్స్ వరకు సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా వేసేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఆ మసాలా సరుకులకి అల్లం పేస్ట్ పట్టేంత వరకు 4 to 5 మినిట్స్ వరకు దాన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే ఉంది కదండి, దాన్ని దీంట్లోనే స్లోగా యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ప్యూరీకి బాగా పట్టేంత వరకు, అలానే ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసులు అయితే ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా కొన్నిగా మొత్తం అన్ని ఒకేసారి యాడ్ చేసేసుకోవాలి. చికెన్ కి మసాలా అంతా పట్టేంత వరకు దీన్ని అలానే కలుపుతూ ఉండాలి. ఇలా 5 to 6 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. బిర్యానీ చేసేటప్పుడు సాల్ట్ అనేది చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. రైస్ లో కూడా వేస్తాము కాబట్టి మేబీ ఎక్కువచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా 4 to 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉన్న తర్వాత లిడ్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు 10 to 15 మినిట్స్ వరకు దాన్ని అలానే వదిలేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే గ్రేవీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ టైంలోనే మనం ఒక నిమ్మకాయ కూడా వేసేసుకోవచ్చు. పీసెస్ అన్ని కూడా ఇలా గ్రేవీ లేకుండా పక్కకు తీసేసుకోవాలి. రైస్ కుక్కర్ లో ఇలా ఒక లేయర్ గా ఫామ్ చేసేసుకొని ఆ చికెన్ లేయర్ పైన కొత్తిమీర అనేది ఇలా వేసేసుకోవాలి. బిర్యానీ టేస్ట్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ బాగుండాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి బాగా డ్రై అయిపోకూడదు, అలా అని బాగా మెత్తగా ఉండకూడదు. అది మీడియం లాగా కుక్ చేసుకోవాలి. రైస్ చూసారా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. దీన్ని లేయర్స్ కింద అలా చికెన్ మీద వేసేయాలండి. చికెన్లో వేసినప్పుడు రైస్ అనేది మళ్ళీ కుక్ అవుతుంది కాబట్టి అందుకని 70% మాత్రమే రైస్ కుక్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కుక్ అయిన రైస్ మాత్రమే బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇందాక మనం చికెన్ కర్రీ చేసేటప్పుడు గ్రేవీగా కూడా చేసుకోవచ్చు అండి, కావాలి అంటే డ్రై పీస్లుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే సెమీ గ్రేవీలో చేసేసాను. ఈ రైస్ మీద మళ్ళీ ఇంకొక లేయర్లో కొత్తిమీర వేసేసుకోవాలి. దీనిపైనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ప్రతి లేయర్కి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. దీనిపైన ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలి. దీనిపైన మళ్ళీ ఒక ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. బిర్యానీ చేసేటప్పుడు 3 లేయర్స్ ఆర్ 4 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు లెమన్ జ్యూస్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే. నేనైతే వీడియో కోసం కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను జస్ట్ ఫర్ వీడియో షోయింగ్ కోసం వేశాను. ఒకవేళ మీకు కలర్ ఇష్టం లేకపోతే కనుక పసుపు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎల్లో కలర్లో కూడా బిర్యానీ చాలా బాగుంటుంది. ఇలా కలర్ అనేది చివరి వరకు వెళ్ళడం కోసం నైఫ్ తీసుకుని హోల్స్ పెట్టుకొని కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలానే బిర్యానీ అంతా అయిపోయాక దానిపైన గీ వేసి ఇదిగోండి టిష్యూస్తో ఇలాగా దమ్ పెట్టేయాలి. మనం లిడ్ పెట్టేటప్పుడు చాలా క్లోజ్ లిడ్ అయితే పెట్టాలండి, కొంచెం కూడా ఎయిర్ అనేది బయటికి రాకూడదు. పక్కనే నేను ఆంధ్ర స్టైల్లో కోడి కూర కూడా పెట్టేశాను. ఈ కర్రీ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 15 మినిట్స్ తర్వాత ఇలాగా దమ్ తీసి చూద్దామని వచ్చేసాను. అసలు చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. మనం ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా కూడా 15 మినిట్స్ వరకు క్లోజ్ లిడ్ కానీ లేకపోతే టిష్యూస్ కానీ తీసి చూడడం అనేది అసలు చేయకూడదు. ఇంకా లేట్ ఎందుకు అని తినడానికి రెడీ అయిపోయాం. ఇలా ప్లేట్స్లోకి సర్వ్ చేసేసుకుందామని ఫుడ్ అంతా ఒక దాంట్లోకి వేసేసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నామండి. చూడడానికి చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంది కదా, నాకైతే వాటరింగ్ మౌత్
ఇలాంటివి చూసినప్పుడు అస్సలు ఆగలేం కదా, దట్టు నా చేతులతో చేసిన నా స్టైల్ చికెన్ బిర్యానీ. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకున్నామండి. నేనైతే ఇదిగో ఇలా మండి స్టైల్లో బిల్డప్ ఇచ్చేసాను. ఇలా చికెన్ బిర్యానీలోకి ఆంధ్ర స్టైల్ కోడికూర పెట్టుకొని రైతా, అలానే నాకు ఇష్టమైన బాయిల్డ్ ఎగ్, ఆనియన్స్ అన్ని పెట్టేసుకొని కానిచ్చేసానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.